VGR Life Tech ఛానల్ కు స్వాగతం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్. ఈరోజు మనం ఓటర్ ఐడిలో ఏమైనా తప్పులు ఉంటే ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అనేది, లేకపోతే రెసిడెన్షియల్ ఒక చోట ఉన్నప్పుడు ఇంకో చోటకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ముందుగా ఈసీ అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఒకసారి సెర్చ్ చేసుకోండి. ఇక్కడ మెనూలోకి వెళ్ళిపోయి రిజిస్టర్ ఎన్రోల్ ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫామ్ 8లో మనం రెసిడెన్షియల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, కరెక్షన్స్ కానీ అలాంటివన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ లాగిన్ అయిపోండి, లేకపోతే ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, సైన్ అప్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి తర్వాత మెయిల్ ఐడి ఇవ్వండి. మీ ఇష్టం, మెయిల్ ఐడి ఉంటే కనుక ఇవ్వండి, లేకపోతే ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ అని కొట్టండి. కంటిన్యూ అని కొట్టారు కదా, కంటిన్యూ తర్వాత ఇది వస్తుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోండి, ఒక 10 డిజిట్స్ వరకు. దాంట్లో క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, లేదా స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, డిఫరెంట్ సింబల్స్ ఉండొచ్చు, నెంబర్స్ కూడా ఉండొచ్చు. అవన్నీ కలిపి ఒక 10 నెంబర్స్ ఉండేటట్టు చూసుకోండి, 10 డిజిట్స్. ఓకే, ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైని క్లిక్ చేయండి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ సైన్ అప్ అయిపోయారు కదా, ఇప్పుడే జస్ట్ ఇప్పుడు లాగిన్ అవ్వండి. ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ కొట్టండి. రిక్వెస్ట్ ఓటీపీ కొట్టిన తర్వాత మీకు మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఓటీపీ వచ్చినంత వెరిఫై చేయండి. దీన్ని జస్ట్ లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత ఫిల్ ఫామ్ 8 ఇది మనకి ఎడిట్ చేసుకోవడానికి కానీ, రెసిడెన్స్ అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మిగతా ఏ డీటెయిల్స్ అయినా సరే ఓటర్ ఐడిలో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది ఫామ్ 8 ఫిల్ చేయాలి మనం. ఇక్కడ ఫామ్ 8 ఉంది కదా, ఫామ్ 8 ఫిల్ చేయండి. ఎపిక్ నెంబర్ అదర్ ఎలక్ట్రోల్ అని పెట్టేసి ఎపిక్ నెంబర్, మీది ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టండి. ఇదిగోండి మీ డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి, మీవే అనుకోండి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, అది డిఫాల్ట్గా సెలెక్ట్ మాకు వచ్చేస్తుంది. ఓకే అని కొట్టండి. ఓకే కొట్టండి. ఇక్కడ మీకు ఏం రిక్వెస్ట్ కావాలో చూసుకోండి. ఫస్ట్ రెసిడెన్సీ చేంజ్ చేసుకోవడానికి, లేకపోతే కరెక్షన్ చేసుకోవడానికి, లేకపోతే రీఇష్యూ కానీ, పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడానికి కానీ ఇక్కడ అవకాశం ఉంది. మనకి నాకు ఇక్కడ కావాలి రెసిడెన్సీ మార్చడానికి. ఓకే, ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, విత్ ఇన్ కాన్స్టిట్యున్సీ, అవుట్ సైడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అంటే కాన్స్టిట్యున్సీ అంటే ఏంటి, మన నియోజకవర్గంలో మనం ఉంటున్న ఊరు ప్రస్తుతం మైగ్రేట్ అవుతాం కదా, వేరే ఊరికి మారాం కదా, ఆ ఊరు విత్ ఇన్ కాన్స్టిట్యున్సీలో ఉందా లేకపోతే వేరే కాన్స్టిట్యున్సీలో ఉందో చూసుకోవాలి మనం. అది మనం ఒకసారి వేరే దగ్గర చెక్ చేసుకుని సరిపోతుంది. విత్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, లేకపోతే నేను ఇప్పుడు అవుట్ సైడ్ ఉన్నాను కాబట్టి అవుట్ సైడ్ కాన్స్టిట్యున్సీ అని పెట్టుకుంటున్నాను. తర్వాత ఓకే అనుకోండి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత డిస్ట్రిక్ట్. ఓకే, ఇక్కడ నియోజకవర్గాలు వచ్చాయి చూడండి. నియోజకవర్గంలో మీకు నచ్చిన నియోజకవర్గంలో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఉన్నది, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదా రిజిస్టర్ చేయొచ్చు. జస్ట్ నెక్స్ట్ అని కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ అడుగుతుంది, ప్రస్తుతం ఉంటున్న మీరు అడ్రస్, మీ అడ్రస్ ఫిల్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు ఒక డాక్యుమెంట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సేల్ డీడ్ కానీ, ఏదైనా ఒక ఆస్తి కొనుక్కుంటాం కదా, ఆ డీడ్ కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ, ఎలక్ట్రికల్ బిల్ కానీ మీ పేరు మీద ఉంటే అది. ఓకే, నేను ఇక్కడ బిల్స్ చూసుకుంటున్నాను. ఇన్వాయిస్ ఇవ్వండి, చూస్ ఫైల్ ఉంది కదా, చూస్ ఫైల్ దగ్గర చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ అని ఇది డిక్లరేషన్ అడుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని కొట్టండి. ఇదండి, ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు మీరు.
మీ డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. మైగ్రేషన్ అయిన డీటెయిల్స్ ఇవి. మీరు ఏది మారిస్తే అది ఆ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. కీప్ ఎడిటింగ్ కానీ లేకపోతే సబ్మిట్ కానీ చేసుకోండి. కీప్ ఎడిటింగ్ అంటే ఏంటి? మళ్ళీ మనం ఇప్పుడు ప్రివ్యూ చూసాం కదా, దీంట్లో ఏమైనా తప్పు ఎంటర్ చేసాం అనుకోండి, వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, కీప్ ఎడిటింగ్. లేకపోతే అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, సబ్మిట్ చేయమంటావా అని అడుగుతుంది. ఎస్ అని కొట్టండి. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్. ఓకే, ఇంతే. మీరు ఏ విషయాలైనా సరే, మీ ఫోటో కానీ, లేకపోతే మీ రెసిడెన్షియల్ అడ్రస్ కానీ, లేకపోతే మీ యొక్క నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కానీ, ఏమైనా సరే ఫామ్ 8లో ఫిల్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, థ్యాంక్ యూ. విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.